బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనగామ జిల్లా పిట్టలోని గూడెంలో నరరూప కామాంధుణ్ణి అతి దారుణంగా కొట్టి చంపారు అతని కట్టుకున్న ఇద్దరు భార్యలు. అయితే ఇతన్ని కొట్టి చంపిన విధానం చూస్తూ ఉంటే అది ఒక ప్రతీకార దాడిగా కూడా అందరూ కూడా అభివర్ణించే పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఈ కనకయ్య మృతి, ఇతని పేరు కనకయ్యగా తెలుస్తుంది. ఈ నరరూప రాక్షసుడు, ఇతను కామాంధుడు. ఇతను గ్రామంలో 40 మందికి పైగా ఇప్పటికే అత్యాచారం చేశాడు. వాళ్ళ యొక్క జీవితాల్ని చెరిచాడు, ఎంతో అఘాయిత్యం చేశాడు. వాళ్ళ జీవితాల్ని ఛిద్రం చేసేసినటువంటి వీడు ఒక మనిషి అంటే ఖచ్చితంగా కాదని చెప్పి మారామాతులు ఎవరైనా సరే చెప్తారు. ఎందుకంటే ఈ కనకయ్య అనేవాడు పరమ దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పి సాక్షాత్తు అతని మరణం చూసినటువంటి ఇప్పుడు సంతోషపడుతున్నటువంటి గ్రామస్తులే హర్షం వెలిపించుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ కూడా అక్కడ సెలబ్రేషన్ చేసుకున్నారు. దుర్మార్గుడు చచ్చిపోయాడు, ఒక నరరూప రాక్షసుని అంతమొందించారంటూ కూడా అక్కడ గ్రామస్తులు సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అతని ఇద్దరు భార్యలు కూడా సెలబ్రేట్ చేసుకున్నారంటే ఏ రేంజ్లో వాడి దుర్మార్గాలు, ఆకృత్యాలు, అరాచకాలు ఉండేవో మనకు అర్థమవుతుంది. మనిషి కాదు కామ మృగం అంటూ కూడా అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. అదిగో అక్కడ మనం విజువల్స్లో చూస్తున్నాం. వాళ్ళందరూ కూడా ఒక రకమైనటువంటి సెలబ్రేషన్ చేసుకున్నారు, దేవుడికి దండాలు పెట్టుకుంటున్నారు. ఒక దరిద్రుడు, అష్టదరిద్రుడు, దుర్మార్గుడు, ఒక కామ మృగం అంతమయ్యాడంటూ. అంటే ఇంతకాలం కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు నోరు తెరిచి చెప్తే ఎక్కడ తమ పరువు పోతుందో, తమ కుటుంబం పరువు పోతుందో, తమ భర్తలు ఎక్కడ దూరం అయిపోతారో అని చెప్పి ఎంత ఆక్రోశాన్ని వాళ్ళు ఎంత నొక్కి పెట్టుకున్నారో, దిగమింగుకుని బ్రతుకుతూ ఉన్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 40 మంది నాట అసలు వాడు మనిషేనా? పురాణాల కాలం నుంచి కూడా ఎంతో మందిని చూస్తూ ఉన్నాం. కనీసం అటువంటి దుర్మార్గులు, ఇటువంటి దుర్మార్గులు కనీసం అప్పుడు కూడా లేరు. ఎంతోమంది ఇటువంటి కీచకులు, అసలు ఇట్లాంటి కీచకులు ఇప్పటికీ ఉన్నారా అంటే నిజమేనా అనిపిస్తూ ఉంటుంది. వాడికి ఆడది కనిపిస్తే చాలు ఖతమే అంటూ కూడా ఆవేదన చెందుతున్నారు. అది కూడా ఎప్పుడు ఆ గ్రామస్తులు నోరు విప్పే పరిస్థితి వచ్చింది. ఇప్పటిదాకా ఎందుకు రాలేదు అంటే కేవలం వారి పరువు గురించి అక్కడ ఉన్నటువంటి సదరు గౌరవమైనటువంటి కుటుంబాలకు చెందిన మహిళలందరూ కూడా ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటికి వెళ్ళగక్కే ప్రయత్నం చేశారు. ఒంటరి మహిళ కనిపిస్తే చాలా నీకు దుర్మార్గుడా, దుష్టుడా, నికృష్టుడా, ఆమెను కాటేస్తావా? ఒంటరి మహిళలు కనిపిస్తే వేటాడుతావా? ఏం చట్టం అంటే భయం లేదా? అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు, వాళ్ళకి తెలుసు చట్టం గురించిన అవగాహన ఉన్న మహిళలు, అందులో కొంతమంది ఎడ్యుకేటెడ్ మహిళలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. కేవలం పరువు భయంతో తమ కుటుంబాలు ఎక్కడ విచ్ఛిన్నం అయిపోతాయో, ఎక్కడ ఛిద్రం అయిపోతాయో, ఎక్కడ నాశనం అయిపోతాయో, తమ పిల్లలు ఎక్కడ అనాథలైపోతారో, దీనికి ఒకవేళ ఈ విషయం తెలిస్తే తమ భర్తలు ఎక్కడ నేరస్తులుగా మారతారో వాడిని, కుటుంబాన్ని చంపి తద్వారా తమ కుటుంబాలు ఎక్కడ రోడ్డును పడిపోతాయో అని చెప్పేటటువంటి మింగలేక కక్కలేక ఒక రకమైనటువంటి ఆవేదనతో ఇంతకాలం కూడా ఆ దుర్మార్గుణ్ణి, ఆ నికృష్టుణ్ణి కూడా భరిస్తూ వచ్చాయి ఆ గ్రామంలోని మహిళలు, 40 మంది మహిళలు. సో ఇదంతా కూడా అతనికి ఆల్రెడీ 2 భార్యలట. ఈ కనకయ్య అనే దుర్మార్గుడికి ఆల్రెడీ 2 భార్యలట. 2 భార్యలు కాకుండా ఇటీవల అతను తన అత్తగారిని కూడా చంపేశాడట. వెళ్ళి తన అత్తని చంపి మరీ వచ్చాడట. వాళ్ళు నివసిస్తున్నది వరంగల్ సమీపంలోనే ఆ తాండాలో. 2 భార్యలను పెట్టుకుని గత కొద్ది కాలంగా నివాసం ఉంటున్నాడు ఆ నికృష్టుడు. ఆ తర్వాత గత కొద్ది కాలం క్రితమే, అంటే కొన్ని రోజుల క్రితం, మేబీ ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటాను. సో మనకందుతున్న సమాచారం ప్రకారం వాళ్ళ అత్తని అతి కిరాతకంగా చంపాడు వాడు. ఎందుకు చంపుంటాడు మరి? వీడు ఒకవైపు చూస్తే ఇక్కడ మహిళలందరూ కూడా గ్రామంలోని ఉన్నవాళ్ళు కామ మృగం అంటున్నారు, కామ పిశాచ్ అంటున్నారు, పరమ నికృష్టుడు, దుర్మార్గుడు, మహిళ కనిపిస్తే ఒంటరిగా వదలడు అంటూ వాళ్ళు ఒకవైపు నుంచి ఆక్రోశం వెళ్ళగక్కుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇటువైపు నుంచి చూస్తే వీడు సొంత అత్తని, కన్న తల్లి, ఇలాంటి అత్తనే చంపేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే ఈ దుర్మార్గుడికి, నికృష్టుడికి వావి వరసలు అంటూ ఉన్నాయా? అత్తనే కూడా చూడకుండా అత్యాచారానికి పాల్పడ్డవి ఉంటాడా అంటే అవుననే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు సదరు గ్రామ మహిళలు. అంటే ఏమిటి, వాడికి ఆపోజిట్ సెక్స్ ఎవరన్నా కనిపిస్తే చాలు, ఎవరన్నా మహిళ అని చెప్పి తెలిస్తే చాలు, వావి వరసలు లేవు, ఏది లేదు, విచక్షణ లేదు. వాళ్ళ మీద కామంతో కళ్ళు మూసుకుపోయి తెగ విరగబడిపోతాట.
మరి ఇటువంటి మనుషులు కూడా ఇప్పుడు కూడా సమాజంలో ఉన్నారంటే ఇదిగో ఇటువంటి ఉదాహరణలు చూస్తుంటే మనకి అవును అని చెప్పే తెలుస్తోంది. కనకయ్య కంటికి కనిపించకుండా తిరిగాము అని ఇప్పుడు వాపోతున్నారు గ్రామస్తులు. అయితే ఇటువంటి దుర్మార్గులు నికృష్టులు ఇప్పుడు అంతమొందించారు కాబట్టి కాస్తంత హాయిగా ఉంది. కాస్త మా గ్రామస్తులందరం కూడా కంటి మీద కురుకు లేకుండా ఇంతకాలం తిరిగాం. ఇప్పుడు మాత్రం కాస్త హాయిగా ఈ రోజు నుంచి అయినా మా మహిళలు తలెత్తుకు తిరగగలరు, వాడు చేసిన ఆకృత్యాల నుంచి దూరంగా ఉండగలరు, ఇప్పటికైనా కాస్త సేఫ్టీగా ఉండగలరు అని చెప్పి ఆ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. వీడి కామానికి తల్లి, చెల్లి, అత్త, నానమ్మ ఇటువంటి బావి వరుసలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఇంతకాలం నుంచి బలయ్యారట. మరి ఇట్లాంటి వాడిని మనిషి అనాలా, మృగం అనాలా? మృగం అనేది చాలా చిన్న పదం. ఎందుకంటే మృగానికైనా కొన్ని లిమిట్స్ ఉంటాయి, దాని జాతి ధర్మం ప్రకారం వచ్చేస్తూ ఉంటుంది. మరి ఈ రకమైనటువంటి మృగానికి మించినటువంటి ఇటువంటి వికృత చేష్టలు కలిగిన వాడిని ఏమనాలి? దాదాపు 40 మందికి పైగా అఘాయిత్యాలు గత కొద్ది కాలంగా చేస్తూ వస్తున్నాడట. కేవలం తమ పరువుకి, ప్రతిష్టకి, తమ కుటుంబం ఎక్కడ రోడ్డు పాలవుతుందో అని చెప్పి కేవలం భయపడి వారందరూ కూడా దిగమింగుకుని ఇంతకాలం కూడా భరించారు. అంటే ఎప్పుడైతే వాడి బాడీ చూశారో, వాడి వాడు మరణం పాలవడం చూశారో అప్పుడు వీళ్ళందరూ కూడా తమ ఆక్రోశాన్ని వెళ్ళగొక్కినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదిగో అక్కడ మనం చూస్తున్నాం ఎంతమంది అయితే అక్కడ వంగి వంగి దండాలు పెడుతున్నారో, దేవుళ్ళకి మొక్కుకున్నారో అక్కడ విజువల్ చూస్తున్నాం. ఒక దరిద్రుడు, ఒక ఒక రావణాసురుడు లాంటి వాడు అంతం అందించామని చెప్పి నిజంగా ఆ ఊరికి ఒక దీపావళి అని చెప్పచ్చు. సో వరంగల్ సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామం ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఒక దీపావళి లాంటి సంబరమే అనుకోవచ్చు. ఎందుకంటే అప్పట్లో నరకాసురుడు వధ అయినప్పుడు ఎట్లయితే ప్రజలు సంబరాలు చేస్తున్నారో ఆల్మోస్ట్ అదే వాతావరణం మనం ఇప్పుడు అక్కడ చూస్తున్నాం క్లియర్గా విజువల్స్లో, వరంగల్ సమీపంలో ఉన్నటువంటి ఈ గ్రామంలో. మరి ఇంత దరిద్రులా, ఇంత దారుణమా, ఇంత అరాచకాలు చేసే మనుషులు కూడా ఇప్పటికీ ఉన్నారా? మరి ఇన్ని చట్టాలు వచ్చాయి, మరి ఇన్ని న్యాయస్థానాలు వచ్చాయి, ఇన్ని పోలీసులు ఉన్నారు, కోర్టులు ఉన్నారు. మరి ఇప్పుడు కూడా సగటు మహిళ, ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో అమాయకత్వం ఇంకా ఎంతవరకు ఉందా అని చెప్పి మనకి ఈ సంఘటన చూస్తే బేసిక్గా అర్థమవుతుంది. ఎందుకంటే పాపం అమాయకులైనటువంటి గ్రామీణ మహిళలు వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ యొక్క అమాయకత్వాన్ని మనం ఎన్కాష్ చేసుకుందామనే ఉద్దేశంతో ఇట్లాంటి కీచకులు బయలుదేరుతున్నారు. ఇప్పటికి కేవలం వీడు మాత్రమే కాదు, ఇంకా ఎంతమంది ఉన్నారు మన సమాజంలో అనేటటువంటి ప్రశ్నలు కూడా ఇప్పుడు లేవదీస్తున్నారు చాలామంది. ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అసలు ఎంతమంది అమాయక మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. అందుకనే ఆఖరికి వాడి చావు కూడా అట్లా కుక్క చావే వచ్చింది. ఇద్దరి భార్యలే అతని పట్ల అపర కాళులయ్యారు, రెచ్చిపోయారు. ఇక వీడి దురాగతాలకి అంతం పలకాలని చెప్పి వాళ్ళు ఇంకా అతను తెచ్చుకున్న గొడ్డలకే బలి చేసినటువంటి ఉదంతం ఇది. ఇంకో మనం అక్కడ చూస్తున్నాం, చాలా క్లియర్గా చూస్తున్నాం. ఒక్కసారి విజువల్స్ మళ్ళీ చూసే ప్రయత్నం చేద్దాం. రైట్, చూస్తున్నాం కదా అక్కడ గ్రామస్తులు ఏమంటున్నారు, చాలా క్లియర్గా చెప్తున్నారు. గ్రామానికి పట్టిన పీడ విరగడైంది, గ్రామానికి పట్టినటువంటి ఒక కీచకుడు అంతమొందించబడ్డాడు. అంటే ఆ గ్రామస్తులు ఎంతమంది, అందులో మగవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, అనేక కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎంతమంది వీడి ఆకృత్యాలకి బలైపోయి ఉంటారు, బానిసలైపోయి ఉంటారు. గుడ్ల కక్కుకుంటూ కనీసం దిగమింగలేక, బాధని దిగమింగలేక, బయటికి కక్కలేక ఎంతమంది ఇదై ఉంటారు. ఇప్పుడు చూడండి అసలు ఎంత సంబరాలు చేస్తున్నారు. ఒక రకంగా దీపావళిని వాడి మొహం చూస్తుంటేనే ఒక రకమైనటువంటి, ఒక పురాణాల్లో ఉన్నటువంటి ఒక రాక్షసుడు మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు కార్టూనిక్లో, వీటిల్లో వాడి కళ్ళల్లో క్రూరత్వం చూడండి. అసలు వీడు మనిషేనా? వీడి కామానికి తల్లి, చెల్లి, అత్త, ఏ బావి వరుసలు కూడా లేవట. ఎవరు కనిపిస్తే వాళ్ళని ఇంకా అదే పని. ఈ దారుణ ఘటన అంతా కూడా జనగామ జిల్లాలోని పిట్టలోని గూడెంలో జరిగింది. మరి అంత ఆ గూడెంలో ఉన్నటువంటి ఒక తండాలో ఉన్నటువంటి ఇద్దరు భార్యలు కూడా ఇతని దురాఘాతాలను గత కొద్ది కాలంగా కూడా గమనిస్తున్నారని చెప్పి అక్కడి గ్రామస్తులు చెప్తున్నారు. వీడు ఎప్పటికైనా చస్తే బాగుండని చెప్పి మరి ఎంతమంది కోరుకున్నారో, ఎప్పటి నుంచి కోరుకుంటున్నారో, మరి ఈ కోరుకునే సమయంలో, ఈ కోరుకునే క్రమంలో ఎంతమంది జీవితాలు, ఎంతమంది అమాయకురాళ్ళ జీవితాలు వీడి దురాఘాతాలకి బలైపోయాయంటే ఇంకా స్పెసిఫిక్గా అయితే సమాధానం అయితే రావట్లేదు.
వీడిని ఆఖరికి చివరాఖరికి నిన్నటి రోజు వాడి జీవితానికి ఆఖరి రోజు అయింది. ఒక రకంగా ఆ ఊర్లో పండగ వాతావరణం నెలకొనే రోజు నిన్నటికి వచ్చింది. మరి అంతకాలం ఎంతమంది మహిళలు, ఇంకా బయటకు రాని మహిళలు ఎంతమంది? వీడి మృతిపై ప్రస్తుతానికైతే ఈ విధంగా గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దుర్మార్గుడు చచ్చిపోయాడు. బడికి పోవాలంటే మాకు బడి వద్దా సార్, మాకు చదువు వద్దా? మేము గంట బాధపడి మేము చదువుకోవాలంటే అడవిలో చెట్టు చంపుతాడని మేము బాధపడుతున్నాం. ఎట్లా చంపుతాడని భయపడి ఇంట్లో కూర్చున్నాం. కానీ నిద్ర కూడా లేదు మాకు. బడికి పోకుండా గంట కష్టపెట్టింది సార్ మాకు. మేము ఆడలేం కావా, గంట బాధ పెట్టిండు మాకు. మరి వాడు తప్పకుండా మేము ఊరుకుంటామా? వాళ్ళు చిన్న పొలాగా చూస్తలేడు సార్. ఆయన చిన్న పొలాలు చూసిన చెల్లెని కూడా చూడలే. రేపు చేస్తాడు మంచిగా జంగరాలు దాక్తాడు, దుబాయ్ దాక్తాడు. చెల్లెని చూడలే, అమ్మని చూడలే, ఆ చెల్లె అన్న చూడలే. ఎట్టాడితే అట్ట చంపిండు ఆయన. అతను కూడా చూడలే. గందరగోళం ఏం చెప్పాలి సార్ మేము? నాయనమ్మ కూడా చూడలే. నాయనమ్మ చూడలేకుండా చంపిండు సార్ ఆయన. అలా నాయనమ్మ చంపిండు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినాం. పోలీసు దొరకలే ఆయన. పోలీసులు పట్టించుకోలేకనా లేకపోతే దొరకకనా? పట్టించుకోలేదు, దొరకలే. అని ఆధార్ కార్డు లేదు, వానికి ఫోన్ లేదు, ఏది లేదు. వస్తాడు మనిషి మాట తీస్తాడు. ఫోటో ఉందా? ఫోటో కూడా నీకేమైతాడు? సొంతం అన్ననే సార్. చిన్నప్పుడు మొత్తం మా ఘోరంగా చేసిండు. మాకు అడవిలో తీసుకోపోయి ఆ కాయలు దెంకోరా వద్దాం చెల్లె అని తీసుకోపోయి మొత్తం నాకు ఖరాబ్ చేసిండు. మా ఇద్దరు ముగ్గురు చెల్లెలను ఖరాబ్ చేసిండు. కొట్టి ఖరాబ్ చేస్తాడు, మళ్ళీ ఉరికొస్తాడు. మర్చిపోయినాక వస్తాడు, మొత్తం ఖరాబ్ చేస్తాడు. ఇక భార్యలు ఉండడం కూడా ఖరాబ్ చేసిండు. మాకు ఖరాబ్ చేసి మళ్ళీ వచ్చిండు. మొన్న నాకు పెళ్లి అయినప్పుడు మా చిన్న చెల్లెలు గింత ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ ఇద్దరిని ఇంతనే ఉన్నారు. వాళ్ళకు కూడా ఖరాబ్ చేస్తే లేవలే, కిందికెళ్ళి లేవలే. ఉడుకు నీళ్ళు పోసి బతికిచ్చిన ఆ పొరగాళ్ళకు. మా ముసలమ్మను పింఛని పైసలు తీసుకొద్దామని తోలుకోపోయిండు. కాలువలో వేసిండు, కళ్ళు బలగొట్టిండు, మొత్తం ఖరాబ్ చేసిండు. బరి బాత వేసిపోయిండు, కాలువలోనే వేసిపోయిండు సార్. అట్లా పరిస్థితి చేసిండు. మళ్ళీ మా నాయనను కొట్టి మొత్తం కాళ్ళు ఇరగొట్టిండు. మా చిన్నమ్మను కూడా చేస్తా రేపు కడుపు ఇంత ఉండే ఈ పండుకుందాం రా అని మా చిన్నమ్మను దర్ర అయితే ఖరాబ్ చేసు అంట. దండం పెడతారా కొడక వద్దు, నేను నీ కన్న బిడ్డ తల్లిను, నాకు ఎట్లా చేస్తావురా నీ దండం పెడతా అని ఉరికిపోయిందంట. అట్లా చేస్తాడు సార్ వాడు. మంచిగుండాడు. మా అమ్మ అయితే నాకు ఉండాలి కానీ మా చిన్నమ్మనే అట్లా చేసిండు. మొత్తం అందరినీ ఖరాబ్ చేసిండు సార్. మొత్తం ఖరాబ్ చేసిండు. మొత్తం చెల్లెలను కూడా వదిలిపెట్టాలి. సొంతం తోడ పుట్టిన చెల్లె కూడా ఖరాబ్ చేసిండు. వాడిని చంపిన కూడా అయ్యో అనలే. నాకు బాధ కూడా అనిపించలే. మంచిగా చస్తుండు అనుకున్నాం మేము. అట్లా చేసిండు మాకు. అతని మీద అందరూ దాడి చేస్తుంటే మీరు కూడా ఉన్నారు అక్కడ? ఉన్నాం సార్, మేము ఉన్నాం. చస్తుంటే మంచిగా చావని అనుకున్నాం. అట్లా చేసిండు. అంత ఆగం చేసినాక ఏమంటాం సార్? మేము ఏం చేస్తాం చెప్పు? అట్లా చేసి మొత్తం మా ఘోరంగా చంపిపోయి మా నాయనను అయితే కాళ్ళు చెట్టుకు గట్టి ఉరికిపోయిండు. చంపిండా? చంపలే సార్, కాళ్ళు చేతులు ఇరగొట్టి కట్టిపోయిండు. కట్టిపోగానే తెల్ల రంగ పోంజంగానే నేను ఉరికిపోయి నేను ఇడ్చిన కాళ్ళు అట్లా కొట్టిండు మా నాయనను. మా నాయన దర్ర అయితే చచ్చిపోవు. నేను పోయి 10,000 కట్టి బాగా చేపించిన మా బాపుకు. నాశనమైపోతాడు మా ఉసురు తలిగి సార్. మా నాన్న మంచిగా చచ్చిండు సార్. మా పీడ పోయింది సార్. మీ దండం పెడతా, మీ కాలు మొత్తం సార్. మేము రాత్రి పడుకుంటామంటే ఇంద్రాకి తెచ్చినాం. ఇంద్రాకి తెచ్చి మా ఊరు దరిద్రం, మా ఊరు భయం పోయింది సార్. మేము ఇప్పుడు చల్లగా బతుకుతాం సార్. మా ఆడళ్ళ భయం, మొత్తం ఆడళ్ళ భయం అంతా పోయింది సార్. మేము చెట్ల పొండి తిరిగేటోళ్ళం. మా వస్తు కష్టాలు పెట్టిండు. ఇప్పుడు వాడు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయితే ఒక 5 సంవత్సరాలు స్టార్ట్ చేసిండు. అక్కడ ఒక అక్కడ రేపు చేసి ఆడ బిడ్డ రేపు చేసిండు. కొట్టిండు బాగా. కొట్టి మన చేతి ఘోరం కాదు, పరేషన్ అది. ఆడ చేసిండా సార్. మరి ఈ దుబ్బాకల దుబ్బాకల ఆడ చేసి ఆడ రేపు చేసిండు సార్. ఆడ కూడా రేపు చేసి ఎట్లా చేసిండు అంటే వాడిని ఘోరం బతుకు చేసిండు. అయితే సెల్లలు చూసిన అక్కడ వస్తే మేము గట్టిగా పట్టుకుందాం మా మనసులో ఉన్నది. అరే చెప్పురా ఎవరు ఉంటే వాడిని పట్టుకురా అంటే పలానా బట్టి చెప్పుడు కానీ వాళ్ళు కేర్ చేయలేదు సార్. మాకు బాబీడు ఎట్లానే ఉన్నాడు అని మాకు ఇక్కడ భయం పడుతున్నాడు. ఈ 3 సంవత్సరాల కింద వచ్చిండు. 3 సంవత్సరాల కింద వచ్చి సార్ ఇప్పుడు అది ఎటో పోయింది. అయ్యా వెళ్ళి ఇప్పుడు అది రేపు చేసిండా.
ఫస్ట్ ఈడ వంగరాగానే ఆమెకి ఈమె గుంజిండు, పెద్ద ఆమె గుంజుడు ఫస్ట్. కొట్టిండు పన్న పోయిండు, వాడేమో పన్న అంటాడు, ఈమెమో పన్ను అంటది. ఇక అట్లా అని ఇక చెప్తే కాతి చూశారు కదా గ్రామస్తులు ఏమంటున్నారు. మొత్తానికి గ్రామానికి పట్టిన ఒక పీడ అయితే విరగడైందని ఈ కామాంధుడు కనకయ్య అనే కామాంధుడు గత కొద్ది కాలంగా ప్రతి ఒక్క మహిళని కూడా పట్టి పీడిస్తూ ఉండేవాడని, గ్రామంలోనే దాదాపు 40 మంది మహిళలకు పైగా జీవితాలను చెరిచేశాడని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా వాపోస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ కనకయ్య అనే వ్యక్తికి నిన్నటి దినమే ఆఖరి దినమైంది. ఎందుకంటే ఎప్పుడైతే అతను తప్పతాగి మళ్ళీ తనకి 2 భార్యలు ఆల్రెడీ ఈ పిట్టలోని గూడెంలో, వరంగల్ సమీపంలోని పిట్టలోని గూడెంలో, సో అతను ఎప్పుడైతే మద్యం తాగి ఇంటికి వచ్చి 2 భార్యల్ని కూడా దగ్గరికి రమ్మని చెప్పాడో, వాళ్ళ ఒక గొడ్డలు తీసుకుని అదే సమయంలో వాళ్ళని బెదిరించసాగాడో, అప్పుడు అదే భార్యలు 2 కూడా అపరకాళులై అతని చేతిలో ఉన్నటువంటి గొడ్డల్ని లాక్కుని ఆఖరికి అతనినే అంతమొందించినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. సో ఇతను కనకయ్య మృతిపై ఇప్పుడైతే గ్రామస్తులు విపరీతమైనటువంటి హర్షం వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి పట్టిన పీడ ఒకటి వదిలింది అని చెప్తున్నారు. దుర్మార్గుడు చచ్చిపోయాడంటూ కూడా సంతోషం వ్యక్తం చేసే పరిస్థితి అయితే ఉంది. అసలు వాడు మనిషే కాదు, కామ మృగం అంటూ కూడా మహిళలు మరింత ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి అయితే నెలకొంది. సో ఇప్పుడే ఇందాక చూసాం విజువల్లో, అతని సొంత చెల్లెలు కూడా అతను చనిపోయినందుకు సంతోషం వ్యక్తం చేస్తూ ఉందంటే అసలు అది ఒక జీవితమేనా, అది ఒక బ్రతుకేనా? సొంత చెల్లెలపై కూడా అతను కన్నేశాడు. ఆమెను కూడా చెరచాలని ప్రయత్నించాడు. అతనికి వావివరసలు లేవు. అసలు మానవజాతి విలువలు ఎట్టుపోతున్నాయని చెప్పి కూడా ఈ రకమైనటువంటి ఘటనలు చూస్తున్నటువంటి కొన్ని సామాజికవేత్తలు కూడా కొంత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కనీసం చట్టం అంటే భయం లేదా వీళ్ళకి? పాప భీతి లేదా? పాపం అంటే భయం లేదా? ఈ పాపం చేస్తే కొంతమంది సెంటిమెంటల్ కూడా ఫీల్ అవుతారు. కనీసం అటువంటి సెంటిమెంటల్ ఫీలింగ్స్ కూడా ఏముండవా? అస్తమానం ఎదుటి మనిషి గురించి వీళ్ళు ఆలోచించరా? వాళ్ళ ఆక్రోశం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయరా? అసలు ఇటువంటి మనుషులు భూమి మీద ఇంకా ఉన్నారా? ఒకప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళం కొన్ని మృగాల్లాంటి మనుషులు ఉండేవాళ్ళు అని చెప్పి, కొన్ని రాక్షసుల గురించి చదువుకున్నాం మనం. కానీ ఇటువంటి వాళ్ళు ఇప్పటికీ కూడా ఉన్నారంటే అదిగో అక్కడ మనం విజువల్ చూస్తున్నాం. వాటిని చూస్తూనే తేటతెల్లం అవుతుంది. ఒక దీపావళి లాంటి సంబరం అంతా కూడా చేసుకుంటున్నారు. ఎందుకంటే గ్రామానికి సంబంధించినటువంటి ఒక కీచకుడు, ఒక నరకాసురుడు లాంటి వాడు, ఒక రాక్షసుడు లాంటి వాడు చంపబడ్డాడు. ఒక కామ మృగం అనేవాడు చంపబడ్డాడని చెప్పి అదిగో గ్రామస్తుల కళ్ళల్లో ఇప్పుడు ఆనందం, ఒక పీడ విరగడైపోయింది అని చెప్పి వాళ్ళు చూడండి ఎంత పొల్లుదన్నాలు పెట్టి మరి ఇందాక నుంచి కూడా వాళ్ళు అప్పటి నుంచి కూడా ఎంత సంబరాలు చేసుకునే పరిస్థితి అయితే ఉందో. వాడికి ఆడది కనిపిస్తే కథమే అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేసుకుంటూ వచ్చారు. ఇంతకాలం భరిస్తూ వచ్చాను సార్, ఆఖరికి తన 2 భార్యల చేతుల్లోనే అతను ఖతమైపోవడం మాత్రం మాకు ఒకంత ఆనందాన్ని ఇస్తోంది. ఇహ నుంచి అయినా మేము కాస్త ఫ్రీగా తిరుగుతాం గ్రామంలో అని చెప్పి వాళ్ళందరూ కూడా అనేక రకమైనటువంటి సంతోషం ఇప్పుడు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది.